Good morning, students. Recently, TSSPDL released the JLM post. 1000 JLM post release చేసింది. 1000 JLM post రిలీజ్ చేసింది. ఈ వీడియోలో మనం JLM సిలబస్ ఏమేమి సిలబస్ ఉందో డిస్కస్ చేద్దాం. సో ఈ JLM రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ రిటన్ టెస్ట్ second pole climbing. These are the recruitment process. JLM recruitment process ఏంది ఫస్ట్ written test పెడతారు తర్వాత pole climbing. ఈ two steps తోటి రిక్రూట్ చేసుకుంటారు. సో JLM కోర్స్ సిలబస్ ఏంది అసలు సిలబస్ రిటన్ టెస్ట్ ఫస్ట్ రిటన్ టెస్ట్ ఎప్పుడు 7th మంత్ లో కండక్ట్ చేద్దాం డేట్స్ కూడా రిలీజ్ చేశారు. సో రిటన్ టెస్ట్ సిలబస్ ఏంది సిలబస్ గురించి ప్రాపర్ గా సిలబస్ లో ఏమి పాయింట్స్ ఉన్నాయి సిలబస్ గురించి మీకు కరెక్ట్ తెలుసుంటేనే యు హావ్ టు ప్రిపేర్ దేర్. సో వాట్ ఇస్ ద సిలబస్ ఫస్ట్ రిటన్ టెస్ట్ ఈ ఇందులో పేపర్ 1 పేపర్ ఏ పేపర్ ఏ పేపర్ బి రెండు సెక్షన్లలో విడగొట్టారు. పేపర్ ఏ పేపర్ బి. వాట్ ఇస్ ద క్వాలిఫికేషన్ ఫర్ దిస్ పోస్ట్ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటిది పోస్ట్ కు ఐటీఐ ఎలక్ట్రీషియన్ అనేది చేసి ఉండాలి లేకపోతే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ లో బైపైన చేసి ఉండాలి. దోస్ ఆర్ ద క్వాలిఫికేషన్స్. అది క్వాలిఫికేషన్. అయితే ఈ జేఎల్ఎం పోస్ట్ కు రిటన్ టెస్ట్ రెండు పేపర్లలో విడగొట్టారు. పేపర్ ఏ అండ్ పేపర్ ఏలో ఏమొస్తుందంటే మొత్తం కోర్ మీరు ఐటీఐ అయినా ఇంటర్ వొకేషనల్ కోర్స్ లో వైద్య కోర్స్ లో ఏం నేర్చుకున్నారో అది వస్తుంది. అవి ఏంటంటే మొత్తం కోర్ ఇదంతా కోర్ సిలబస్ ఎన్ని మార్కులకు కోర్ సిలబస్ 65 క్వశ్చన్స్ వస్తాయి. 65 క్వశ్చన్స్ 65 మార్క్స్ 65 క్వశ్చన్స్ 65 మార్క్స్. పేపర్ బి జనరల్ నాలెడ్జ్. పేపర్ బి ఏంది జనరల్ నాలెడ్జ్. పేపర్ బి జనరల్ నాలెడ్జ్ 15 క్వశ్చన్స్ ఇస్తారు. 15 క్వశ్చన్స్ 50 మార్క్స్. 15 క్వశ్చన్స్ అండ్ 50 మార్క్స్. పేపర్ ఏ పేపర్ బి రిటన్ టెస్ట్ గా పేపర్ ఏ అండ్ పేపర్ బి సెక్షన్ అయితే ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ నుంచి 15 క్వశ్చన్స్ అండ్ కోర్ సిలబస్ అంటే ఐటీఐ లో మీరు ఏమేమి చదువుకున్నారు లేకపోతే ఇంటర్ వొకేషనల్ లో ఏమేమి చదువుకున్నారు అందులో ఉన్న టాపిక్స్ నుంచి కోర్ నుంచి వస్తాయి. ఇది 65 క్వశ్చన్స్ అండ్ 65 మార్క్స్. టోటల్ టైం 120 మినిట్స్. 120 మినిట్స్. టోటల్ మార్క్స్ ఎన్ని 65 50 మార్క్స్ 80 మార్క్స్. టోటల్ 80 మార్క్స్ కు ఎంత డ్యూరేషన్ ఎంత ఇస్తుందో 120 మినిట్స్. 120 మినిట్స్ అంటే 2 అవర్స్. 2 అవర్స్ లో 80 క్వశ్చన్స్ కు ఆన్సర్ చేయాలి. అందులో 65 క్వశ్చన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది whatever you have to read in your ITI syllabus or inter vocational course వైపు మీద ఏమేమి చదివిలో అవి. తర్వాత జనరల్ నాలెడ్జ్. ఇప్పుడు పేపర్ ఏ కోర్ సిలబస్ లా ఏమేమి టాపిక్స్ ఉన్నాయి ఉన్నాయో చూద్దాం. కోర్ సిలబస్ లో ఏమేమి ఉంటాయి 1000 JLM పోస్ట్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో 2 స్టెప్స్ ఉంటాయి. రిటన్ టెస్ట్ పోల్ క్లైంబింగ్ టెస్ట్. రిటన్ టెస్ట్ లో ఇవే సిలబస్ అయితే ఇది కోర్ సిలబస్ జనరల్ నాలెడ్జ్. ఓకే సో పేపర్ ఫస్ట్ we discuss about the paper A. పేపర్ ఏ లా ఏమేమి టాపిక్స్ ఉన్నాయి పేపర్ ఏ లా ఏమేమి టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ టాపిక్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సెకండ్ వన్ మొత్తం 10 టాపిక్స్. సెకండ్ వన్ బ్యాటరీస్ అండ్ బ్యాటరీస్
second topic is batteries, third topic is magnetism, third topic is magnetism, third topic magnetism, fourth topic is fundamentals of AC, fundamentals of AC. Fifth topic basic electronics, basic electronics. These are the 5 topics. Remaining 5 topics are, sixth one DC machines, seventh one AC transformers, eighth one is AC machines, ninth one electrical measurements, tenth one is electric power generation. These are the 4 topics. ఈ 4 టాపిక్స్ నుంచి దిస్ ఇస్ ద 10 టాపిక్స్ నుంచి మీ సిలబస్ కోర్ సిలబస్ ఈ 10 టాపిక్స్ పేపర్ ఏ లా ఈ 10 టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ టాపిక్ ఏంటి? ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. వాట్ ఆర్ ద వి హావ్ సమ్ సబ్ టాపిక్స్ ఉన్నాయి ఇందులో. ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో సబ్ టాపిక్స్ ఏంటి అంటే ఓమ్స్ లా, కిర్చాఫ్ లా, and what is voltage, what is current, what is resistor, చాలా ఉంటాయి సబ్ టాపిక్స్. ఇంకోటి బ్యాటరీస్, థర్డ్ వన్ ఇస్ magnetism, ఫోర్త్ వన్ ఇస్ fundamentals of AC, ఫిఫ్త్ వన్ ఇస్ basic electronics, DC machines, this is a very important, DC machines, transformers and AC machines and electrical measurements. 10th one is a power generation. What is meant by power generation? Thermal power plant generation, thermal power generation, hydro power generation, solar power generation, different types of generations ఉన్నాయి కదా, అవి ఎట్లా జనరేట్ చేస్తారు దాని గురించి ఉంటుంది. తర్వాత బ్యాటరీస్, different types of primary type of batteries, secondary type of batteries, lead acid batteries, different types of charging methods of a batteries. Magnetism, what are the magnetism లో what are the characteristics of magnetic కావాలంటే electromagnetism గురించి కూడా చూస్తాం. సో మనం ఇవి టాపిక్స్, ఈ 10 టాపిక్స్ నుంచే మీ సిలబస్ వస్తుంది. ఇవి ఇందులో మీ ఎలక్ట్రిషియన్ ఫస్ట్ ఇయర్ దాంట్లో ఫండమెంటల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీస్, బ్యాటరీస్, magnetism, fundamentals of AC and transformers, electrical measurements. These are the topics covered from the first year ITI syllabus. Magnetism, fundamentals of AC and transformers, electrical measurements. These are the coming from the first year syllabus. And remaining DC machines, AC machines, power generation, basic electronics, these are the topics will be there in your second year syllabus. Okay, ఇప్పుడు ఈ ఫండమెంటల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది మెయిన్ టాపిక్. ఈ టాపిక్ లో సబ్ టాపిక్స్ ఏమి ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో సబ్ టాపిక్స్ ఏమి ఉన్నాయో చూద్దాం. ఫండమెంటల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో సబ్ టాపిక్స్ ఏంటి? ఒక్కొక్క దానికి 10 టాపిక్స్ లా ఇంకా సబ్ టాపిక్స్, ఆ సబ్ టాపిక్స్ ఏంటి we have to discuss. So first ఏంటి? ఫండమెంటల్ ఆఫ్
దిస్ ఇస్ ద పేపర్ 1 65 మార్క్స్ కు 10 టాపిక్స్ ఇచ్చిరు. ఆ 10 టాపిక్స్ లో ఫస్ట్ టాపిక్ ఏంటి? ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఈ టాపిక్ లా ఇంకా సబ్ టాపిక్స్ ఏంటి అంటే ఫస్ట్ సబ్ టాపిక్ ఈస్ ఎలక్ట్రిక్. ఫస్ట్ ఫండమెంటల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ గురించి నేర్చుకోవాలన్నా మీరు ఐడియాలో ఫస్ట్ టాపిక్ ఏముంటుంది? సేఫ్టీ గురించి. ఫస్ట్ వి డిస్కస్ అబౌట్ ద సేఫ్టీ, ఆఫ్టర్ దట్ వి డిస్కస్ అబౌట్ ద టూల్స్. అంటే ఫస్ట్ ఏంటిది? ఎలక్ట్రికల్ ఆక్యుపేషనల్ సేఫ్టీ. ఎలక్ట్రికల్ occupational safety. Occupational safety. Electrical occupational safety. ఏ ఎలక్ట్రికల్ వర్క్ చేసేటప్పుడు ఏమన్నా యాక్సిడెంట్స్ అయితే మనం ఎలా రియాక్ట్ కావాలి అనేవి మనం మామూలుగా మనం ఐటీఐ క్లాస్ విన్నప్పుడు కూడా ఫస్ట్ ఇదే టాపిక్ తోటి స్టార్ట్ అవుతుంది. సిలబస్ కూడా ఇదే టాపిక్ తోటి స్టార్ట్ అవుతుంది. ఇది కూడా దిస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మార్క్స్ స్కోర్ చేయడానికి కూడా. ఎలక్ట్రికల్ ఆక్యుపేషనల్ సేఫ్టీ. ఎలక్ట్రికల్ వర్క్ చేసేటప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి, ఆ ప్రమాదాలు జరిగినప్పుడు హౌ టు రియాక్ట్, ఎలా రియాక్ట్ కావాలి అన్నది వి హావ్ టు డిస్కస్ ఇన్ దిస్ ఎలక్ట్రికల్ ఆక్యుపేషనల్ సేఫ్టీ. సెకండ్ వన్ ఏం నేర్చుకుంటాం మనం ఐటీఐలో కూడా? టూల్స్. వాట్ ఆర్ ద tools we are using? electrician వాళ్ళు ఏ టూల్స్ యూజ్ చేయాలి, వాటి యూజెస్ ఏంటి, అది సెకండ్ టాపిక్. థర్డ్ వన్ దిస్ ఇస్ a very very important Ohm's law. What is mean by Ohm's law? Ohm's law గురించి మీకు ఇది వెరీ 10th క్లాస్ నుంచి వస్తూనే ఉంటుంది. Ohm's law అంటే ఇందులో మీకు ముఖ్యంగా ఈ జేఎన్ఎంలో జాబ్ కొట్టాలంటే ఖచ్చితంగా నాట్ ఓన్లీ డిపెండ్ ఆన్ ద థియరీ మీదనే కాదు, థియరీ మీద మాత్రమే డిపెండ్ కాదు. ప్రాబ్లమ్స్ ఆర్ ద మేజర్ రోల్. ప్రాబ్లమ్స్ అనేవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. జాబ్ కొట్టాలంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్, ఇది రెండు థియరీసే. బట్ ఓమ్స్ లా థియరీతో పాటు ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ఓమ్స్ లా పైన చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాట్ ఇస్ మీన్ బై ఓమ్స్ లా? వోల్టేజ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ ఎట్ ఏ కాన్స్టాంట్ టెంపరేచర్. దీనికన్నా ముందు పోయేటప్పుడు ఓమ్స్ లా కన్నా ముందు మామూలుగా ఈ టాపిక్ ఓమ్స్ లా అనే టాపిక్ ఇచ్చిన కానీ మార్నింగ్ నుంచి బిఫోర్ గోయింగ్ టు ఓమ్స్ లా మనం వోల్టేజ్ అంటే ఏంటి, కరెంట్ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే ఓమ్స్ లా అనేది చెప్తా. ఓమ్స్ లా అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాట్ ఇస్ మీన్ బై కరెంట్? కరెంట్ ఇస్ నథింగ్ బట్ మూవింగ్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అని మనకు తెలుసు. ఓకే, అది ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, దాని నుంచి మొదలు పెట్టాలి. సో అట్లయితేనే మీకు ఓమ్స్ లా అనేది అర్థమైంది. ఒకవేళ అయితే ప్రాపర్గా చదువుకుంటే మాత్రం డైరెక్ట్ ఓమ్స్ లా నుంచి చదివినా మీకు అర్థమైంది. ఓమ్స్ లా అంటే వోల్టేజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ at a constant temperature. V is equal to I into R. Formula is V is equal to I into R. Based on this formula, we have some problems of this Ohm's law. We have some problems on this formula. ఎట్లా వస్తే ప్రాబ్లమ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, హీటర్. ఒక హీటర్ 250 వోల్ట్ 240 వోల్టేజ్ తో పనిచేస్తుంది. అది 6 ఆంప్స్ కరెంట్ తీసుకుంటుంది. అయితే ఫైండ్ అవుట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద హీటర్. లైక్ ద ప్రాబ్లమ్స్ విల్ బి దేర్. అలాంటి ప్రాబ్లమ్స్ ఓమ్స్ లా అనేది దీని టాపిక్ థియరీ ఎంత ఇంపార్టెంట్, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసి కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈస్ Kirchhoff laws. Kirchhoff laws. Kirchhoff laws ఏంటి? there are different types of two Kirchhoff laws ఉంటాయి. One is the Kirchhoff first law and Kirchhoff second law. Kirchhoff
first we also called as Kirchhoff current law and Kirchhoff voltage law. ఆ లాస్ట్ పైన కూడా థియరీ ఎంత ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. వాట్ ఇస్ మీన్ బై Kirchhoff first law, వాట్ ఇస్ Kirchhoff current law అంటే ఏంటిది అంటే డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. Kirchhoff law కు Kirchhoff first law అనొచ్చు, Kirchhoff current law అనొచ్చు, Kirchhoff second law ను Kirchhoff వోల్టేజ్ లా అని కూడా అనొచ్చు. ఈ పేర్స్ తో కూడా మనం కన్ఫ్యూజ్ చేసి క్వశ్చన్స్ అడుగుతారు. బబ్లింగ్ సిస్టమే కాబట్టి ఆప్షన్ లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. వాట్ ఇస్ మీన్ బై Kirchhoff law, Kirchhoff first law ఆర్ Kirchhoff current law అంటే ఏంటంటే sum of entering current is equal to sum of leaving current. Sum of entering current is equal to sum of leaving current. What is mean by Kirchhoff voltage law అంటే ఏంటంటే total voltage is equal to sum of the branch voltage. Total voltage is equal to sum of the branch voltage. తర్వాత star delta problems. Star delta problems. Star delta problems. What is mean by star delta అంటే రెసిస్టర్ ను స్టార్ లా కనెక్ట్ చేస్తే ఎట్లా చేయాలి, డెల్టా లా కనెక్ట్ చేస్తే ఎట్లా దానిపైన. అండ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ కెపాసిటర్స్. statics and capacitor. ఇది ఒక టాపిక్. capacitor, electrostatic and capacitors is one of the topic. And earthing principle of methods of earthing. Methods of earthing. Different types of methods of earthing ఉంటాయి. And the plate earthing, pipe earthing, different types of methods, what are principles of earthing, చాలా ఉంటాయి. వాటి గురించి ఇదంతా ఫండమెంటల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో ఇవి సబ్ టాపిక్స్. ఈ సబ్ టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇందులో నియర్ బై 8 to 10 మార్క్స్ అయితే not exactly near. This is one of the important topic. ఆ 10 టాపిక్స్ లో తెలియాలి అంటే ప్రాపర్ గా మీకు అండర్స్టాండ్ కావాలంటే ఖచ్చితంగా ఫండమెంటల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మీకు ఖచ్చితంగా కరెక్ట్ రావాలి. ఇప్పుడు ఓమ్స్ లా ఉన్నాం కాబట్టి డైరెక్ట్ ఓమ్స్ లా నుంచి స్టార్ట్ చేయాలి. ఓమ్స్ లా కన్నా ముందు ఎలక్ట్రాన్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. అసలు ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్స్ వల్ల ఎలక్ట్రాన్స్ కండక్టర్ అంటే ఏంటి, ఇన్సులేటర్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి చెప్పినాకనే వీ హావ్ టు గో ఫర్ ద ఓమ్స్ లా. ఓకే, దీస్ ఆర్ ద మేజర్. వీటి కింద కూడా చాలా సబ్ టాపిక్స్ ఉంటాయి. దీస్ ఆర్ ద మేజర్ టాపిక్స్ ఇన్ ద ఫస్ట్ టాపిక్ ఫండమెంటల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో. ఇవి మేజర్ టాపిక్స్. And second one is batteries. Batteries. ఈ బ్యాటరీస్ లా ఏంటి అంటే టాపిక్స్. బ్యాటరీస్ అంటే ఏంటి, ఇందులో బ్యాటరీలో లెడ్ యాసిడ్ బ్యాటరీ అనేది వెరీ వెరీ కామన్ గా అందరూ కామన్ గా యూజ్ చేస్తుంది. ప్రతి అప్లికేషన్ గా యూజ్ చేస్తుంది ఏంటంటే లీడ్ యాసిడ్ బ్యాటరీ. ఆ లీడ్ యాసిడ్ బ్యాటరీ గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. సో బ్యాటరీస్ అంటే ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది అంటే పనిచేస్తుంది హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ లో మనం హీటింగ్ ఎఫెక్ట్ అని ఉంటుంది, కెమికల్ ఎఫెక్ట్. ఇది కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ బికాజ్ ఆఫ్ కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఏంటి కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి, whenever current flowing through the some solutions or liquids. ఒక టైప్ కెమికల్ కెళ్ళి కరెంట్ పంపించినప్పుడు కెమికల్ రియాక్షన్ జరిగి అదేంటి కరెంట్ను స్టోరేజ్ చేసుకుంటుంది, పవర్ను స్టోరేజ్ చేసుకుంటుంది. అవేంటినే మనం బ్యాటరీస్ అంటాం. ఈ బ్యాటరీస్లలో సబ్ టాపిక్స్ ఏంటి అంటే ప్రైమరీ అండ్ సెకండరీ సెల్స్. ప్రైమరీ అండ్ సెకండరీ. వాట్ ఇస్ మీన్ బై ప్రైమరీ సెల్స్ అండ్ సెకండరీ సెల్స్ అంటే ఏంటి, ప్రైమరీ అంటే ఏంటి, సెకండరీ అంటే ఏంటంటే
కొన్ని బ్యాటరీస్ రీఛార్జబుల్ బ్యాటరీస్ ఉంటాయి, కొన్ని రీఛార్జబుల్ బ్యాటరీ. మనం రీఛార్జ్ చేసుకోగలుగుతున్నాము అంటే అది సెకండరీ టైప్ ఆఫ్ బ్యాటరీస్ ఆర్ సెకండరీ టైప్స్ ఆఫ్ సెల్స్. ప్రైమరీ టైప్స్ ఆఫ్ సెల్ అంటే ఒకటేసారి యూజ్ చేస్తాం, సింగిల్ యూజ్. ఒకసారి డిశ్చార్జ్ అయిందంటే వి కాంట్ రీఛార్జ్ ఇట్. దట్ టైప్ ఆఫ్ సెల్స్ వి కాల్డ్ యాజ్ ప్రైమరీ అండ్ సెకండరీ సెల్. నేను జస్ట్ మీకు ఆ టాపిక్ పేరు చెప్తున్నాము. అదేంటి డెప్త్ కి వెళ్ళేటప్పుడు we have to discuss about more about the primary and secondary cells. Okay, second one, lead acid cells. This is a very important. Lead acid cells ఈ మోర్ కామన్ గా యూజ్ చేస్తున్నటువంటి బ్యాటరీస్. ఇది ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ మామూలుగా టాపిక్ చెప్పేటప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. జస్ట్ ఇప్పుడు సబ్ టాపిక్స్ ఏంటి నేను చూద్దాం అంతే. తర్వాత మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్. మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్. Methods of charging and testing of batteries. And maintenance of batteries. Maintenance of batteries. Maintenance of battery. These are the different types of batteries. In battery lo unnatuvanti sub topics. ఇవన్నీ సబ్ టాపిక్స్ ఆఫ్ ఏ బ్యాటరీస్. బ్యాటరీలో ఉన్నటువంటి బ్యాటరీస్ లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏంటి? ప్రైమరీ అండ్ సెకండరీ సెల్స్. ప్రైమరీ సెల్ అంటే ఏది, సెకండరీ సెల్ అంటే ఏది, లీడ్ యాసిడ్ సెల్స్ అంటే ఏది, మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్, వాట్ ఆర్ ద మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్ ఆర్ దేర్, అండ్ టెస్టింగ్ ఆఫ్ బ్యాటరీస్. బ్యాటరీస్ టెస్టింగ్స్ అంటే టెస్టింగ్ ఆఫ్ బ్యాటరీస్ అంటే ఏంటంటే ఒక బ్యాటరీ ఉంది, అది ఛార్జ్ అవుతుందా లేదా అని దాన్ని టెస్ట్ చేస్తాం. డిఫరెంట్ టైప్ మెథడ్స్ కూడా ఉంటాయి టెస్టింగ్ చేసుకోవడానికి. మెయింటెనెన్స్ ఆఫ్ బ్యాటరీస్ ఎట్లా మెయింటైన్ చేయాలి, వాట్ ఆర్ సబ్ టాపిక్స్ ఇన్ ద బ్యాటరీస్. ఓకే, ఈ బ్యాటరీస్ నుంచి we have it covers the how many marks, nearby 6 to 8 marks వరకు, 6 to 8 marks వరకు కవర్ అయితే from the batteries topic. 6 to 8 marks వరకు కవర్ అయితే. third one fundamental magnetism. ఈ మ్యాగ్నెటిజం అనేది ఎందుకు అంటే మోటార్స్లలో కూడా మ్యాగ్నెటిక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వల్లనే ఇది ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఆల్సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఇందులో సబ్ టాపిక్స్ ఏంటి అంటే ఏమి ఉన్నాయంటే మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. Magnetic materials. And second topic is magnetic materials and laws of magnetism. Laws of magnetism. Third one is laws of magnetism and electromagnetism. Electromagnetism. And electromagnetic induction. Electromagnetic
మ్యాగ్నెటిక్ ఇండక్షన్. ఇవి 4 టాపిక్స్ మ్యాగ్నెటిజంలో ఉన్నటువంటి 4 సబ్ టాపిక్స్. అండ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అంటే ఏంటి? కొన్ని మెటీరియల్స్ ను వి ఆర్ కన్వర్టెడ్ ఇంటూ మ్యాగ్నెట్స్. కొన్ని మెటీరియల్స్ ను వి ఆర్ కన్వర్టెడ్ ఇంటూ మ్యాగ్నెట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ కొంచెం సేపు అయస్కాంతం పైన రుద్దితే ఏమవుతుంది, మ్యాగ్నెట్ పైన రుద్దితే ఏమవుతుంది, ఐరన్ ఇట్ బికమ్స్ యాజ్ ఏ మ్యాగ్నెట్. సో దట్ టైప్ ఆఫ్ మెటీరియల్స్ వి ఆర్ కాల్డ్ యాజ్ ఏ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. దిస్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ వి ఆర్ యూజింగ్ సమ్ ప్రాసెస్, కొన్ని పద్ధతులు యూజ్ చేసి ఏం చేస్తామంటే ఆ మెటీరియల్స్ ను మ్యాగ్నెట్ లెక్క కన్వర్ట్ చేయగలుగుతాము. అలాంటి మెటీరియల్స్ ను వి కాల్డ్ యాజ్ ఏ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. ఏంటిది? కొన్ని మెటీరియల్స్ ను కొన్ని పద్ధతుల ద్వారా అదేంటి మ్యాగ్నెట్ లెక్క కన్వర్ట్ చేయగలుగుతాం. అలాంటి మెటీరియల్స్ ను వి కాల్ యాజ్ ఏ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. అండ్ లా ఆఫ్ మ్యాగ్నెటిజం అంటే లైక్ పోజర్ అట్రాక్టివిటీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాస్ ఆఫ్ మ్యాగ్నెటిజమ్స్ ఉంటాయి. అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే ఏంటి? దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎలక్ట్రోమాగ్నెటిజం. వాట్ ఈస్ మీన్ బై ఎలక్ట్రోమాగ్నెటిజం? మ్యాగ్నెటిజం ప్రాపర్టీ కరెంట్ ఫ్లో అవ్వడం వల్ల వస్తుంది. మ్యాగ్నెటిజం అనే ప్రాపర్టీ కరెంట్ ఫ్లో కావడం వల్ల వస్తుంది. అందుకని వి కాల్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిజం. ఎలక్ట్రో అంటే ఏంటి? ఎలక్ట్రిసిటీ ఫ్లో కావడం వల్ల అది మ్యాగ్నెట్ లెక్క వర్క్ చేస్తుంది. The type of magnets we are called as a electromagnetism. By using this electromagnetism only, the motors are rotating. Okay? ఆ వైండింగ్ అంటే మామూలుగా కాయిల్ లెక్క చుడతాం కదా, కాయిల్ లెక్క చుట్టి దానికి సప్లై ఇచ్చినప్పుడు అంటే ఎలక్ట్రిసిటీని ఇచ్చినప్పుడు ఆ వైండింగ్ ఆర్ కాయిల్ ఇస్ బికమ్ ఏ మ్యాగ్నెట్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏంటంటే వెనెవర్ కరెంట్ ఫ్లోయింగ్, వెనెవర్ కండక్టర్ ఇస్ ప్లేస్డ్ ఇన్ ఏ వేరియింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వేరీ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కండక్టర్ ప్లేస్ చేస్తే అందులో ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అనేది ఇండ్యూస్ అవుతుంది. అలాంటి వాటిని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఇది చెప్తాం దగ్గర అంత ఈజీగా అర్థం కాదు. జస్ట్ నేను ఇప్పుడు సబ్ టాపిక్స్ మాత్రమే చెప్తున్నా, వీటి గురించి డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాస్ చెప్పినప్పుడు డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ మ్యాగ్నెటిక్ టాపిక్ విల్ కవర్ ద 6 మార్క్స్, 6 to 7 మార్క్స్ వరకు కవర్ చేస్తారు. ఓకే, 6 to 7 మార్క్స్ వరకు కవర్ చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ ఈస్ fundamentals of AC. 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 Fundamentals of AC అంటే ఏంటంటే AC means alternating current. రాశికి చక్కగా కనిపించలేదు. Fundamentals of AC. కనిపిస్తలేదు అట్లా కనిపిస్తలేదు. ఏమో సార్ ఇట్లా కనిపిస్తలేదు.